జానకరావు నేనే ఉన్నా నా పీస్ ఇదిగో మద్దతు ధర అని చెప్తా ఉన్నారు. గ్రామాల్లో 1100, 1200 అడగన పరిస్థితి. దళారులు మా దగ్గర నల్లగంజ ఉంది, మేము తీసుకుంటామని చెప్పి దళారులు తిప్పుతూ ఉన్నారు. మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వట్లేదు, టోటల్గా ప్రభుత్వం కొనట్లేదు, దళారీ కొనట్లేదు. మొత్తం కలిపి మొక్కజొన్న రైతుని దారి వదిలేశారు. ఈ విధంగా తీసుకోండి, వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇవాళ టోటల్ కూరగాయ పంటలు ఏది కూడా చేతికొచ్చే పని లేదు. క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ, బెండ కానీ, వంక కానీ, ఏది కూడా దొండ కానీ ఏది కూడా వచ్చే పరిస్థితి లేదు. బొగ్గ వంక బొగ్గ మరి వాళ్ళ టీఎంసీ అది 5-6 వేల క్యూసెక్లు నీళ్లు నిలబడే ఆ ప్రాజెక్టులో 18,000 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తుందని కనిపెట్టలేని, తెలుసుకోలేనంత అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. ఐఎండీ సమాచారం ఇచ్చింది ఎంత పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ వర్షం పడుతుందని. రియల్ టైం గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడు గారు తుఫాను ప్రభావం కానీ, భారీ వర్షాలు వచ్చేటప్పుడు సంబంధిత మంత్రులు కానీ, వ్యవసాయం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అమరావతిని ముంచుతూ ఉన్నారు. మీరు ఇవాళ కడప పట్టణంలో మునిగి సామాన్యుడు పేదవాడు అక్కడ ఇళ్ళు మునిగి, ఊరు మునిగి నానా శాపనార్థాలు పెడుతున్నారు, నానా తిట్లు పెడుతున్నారు. ఇవాళ చూడండి మీ పరిపాలన ఏ విధంగా ఉంది. అవగాహన లేక, తెలుసుకోలేక, చెప్పింది వినే పరిస్థితి లేక ఇదే యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేయించి పంటలు పండించాడు, మద్దతు ధర ఇప్పించాడు, కష్టాల్లో ఉన్న రైతును ఆదుకున్నాడు. ఇక్కడ తొలకరలో పెసరు దెబ్బతింటే ఎకరానికి 4,000 ఇచ్చారు. మరి ఇవాళ ఎక్కడా కూడా తొలకర పంటలను ఆదుకోలేదు, దెబ్బతిన్న పంటలను ఆదుకోవట్లేదు. తుఫాను ప్రభావాలు ముందే హెచ్చరిక ఇవ్వట్లేదు. మీ కడపే ఒక ఉదాహరణ. అమరావతిని ముంచాలనుకుంటే ఇవాళ కడపను ముంచేశారు. మీ అసమర్థ పరిపాలన వల్ల, మీ చేతకాని పరిపాలన వల్ల, ముందస్తు ఆలోచన లేకపోవటం వల్ల, ముందు చూపు లేకపోవటం వల్ల. మరి మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి స్క్రిప్ట్ అని. మరి దేవుడి స్క్రిప్ట్ ఏంటో చూడండి. అమరావతిని ముంచాలని 2 ఏళ్ళు అమరావతిని ముంచాలా, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలా, అమరావతిని ముంచాలా, చంద్రబాబు గారి ఇల్లు ముంచాలా. చివరికి ఏం చేశారు? కడపను ముంచారు. చూసారా? పాలకులకి ముందు చూపు లేకపోయినా, అవగాహన లేకపోయినా, తెలుసుకోవాలని లేకపోయినా, చెప్పింది వినకపోయినా ఇదే అధికార యంత్రాంగం చంద్రబాబు గారి దగ్గర పనిచేశారు. అదే అధికార యంత్రాంగాన్ని మీరు పనిచేయించుకోవడం చేతగాక, పని చేయించలేక మీరే తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయి పబ్జీ గేమ్ ఆడుకుంటా, ఇవాళ ఆటలు ఆడుకుంటా విగ్రహాలు పెడతాం, లేకపోతే ఈ పెళ్ళిళ్ళకి పరామర్శలుగా. ముఖ్యమంత్రి గారు లేదు ఎక్కడికంటే మీ ఎమ్మెల్యే పెళ్ళికి, మీ ఎంపీల పిల్లలకి, మీ మంత్రుల పెళ్ళిళ్ళకి, పరామర్శలకి మీరు మీ కాలం అంతా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు వస్తూ ఉంటే బోరు పంప, లేకపోతే రారేగోళ్ళు మరి గేదెలు కట్టుంటే దాని మరి రిబ్బన్ కటింగ్లు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలేమో రారేగోళ్ళు బోరు పంపులకి శంకుస్థాపనలు చేస్తున్నారు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మంత్రులు చూస్తేనేమో బూతులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారేమో తాడేపల్లి రాజప్రసాదంలో పబ్జీ ఆడుకుంటున్నాడు. ఇవాళ క్యాబినెట్కి వెళ్తా ఉంటే వేలాది మంది పోలీసులు పెట్టుకొని, ఇనప కంచెలు పెట్టుకొని ఇవాళ క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఎక్కడా ఉండదు. మహిళలకు భయపడి, అమరావతి రైతులకు భయపడి ఇన్ని వాళ్ళు పెట్టుబడి పెట్టారు, అప్పు తెచ్చినారు, పెట్టుబడి పెట్టి ఈరోజు చేతికొచ్చిన సమయానికి ఈ విధంగా నష్టపోవడం చాలా దారుణం. ఇప్పుడు ఎన్ని చూస్తారు మీరు, దాదాపు పంట చేతికి వచ్చే సమయానికి ఇలా తుఫాన్ రావటం.
ప్రభుత్వ వైఫల్యం కూడా కనిపిస్తుందండి. ముందస్తు చర్యలుగా మరి హెచ్చరించడాలు కానీ ఏమీ లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చూస్తే మరి ముందుగానే మనకి మెసేజెస్ వచ్చాయి, తుఫాన్ హెచ్చరికలు వచ్చాయి. అదేవిధంగా రైతులకు కూడా సూచనలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కూడా ముందస్తు హెచ్చరికలు కానీ చర్యలు కానీ చేపట్టలేదు. మరి ఈరోజు చిన్న చిన్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నష్టపోయారు, అదేవిధంగా మొన్న మరి అకాల వర్షాలు వరదల కారణంగా ఎంత దారుణంగా ప్రతి పంట కూడా నష్టపోయిందో ఇంతవరకు మరి అధికారులు ఎవరు రాలేదు, పంట నష్టం నమోదు చేసుకోలేదు. గత సంవత్సరం జరిగిందే ఇంతవరకు ఇవ్వలేదు. తప్పకుండా వెంటనే ప్రభుత్వం స్పందించి మరి తప్పకుండా ఇలాంటి రైతులను ఆదుకోవాల్సిందిగా మీరు ఏదైతే మరి డాబుగా చెప్తున్నారో ధరల స్థిరీకరణ ఇది మరి 3,000 కోట్లు 4,000 కోట్లు అని చెప్తున్నారు. ఇవి మాత్రం ఆచరణలో మాత్రం శూన్యం. కాబట్టి తప్పకుండా మంత్రులు కానీ సంబంధించిన మంత్రులు కానీ సీఎం గారు కానీ వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సామాన్య రైతు పొరుగు తీసుకొని 2 ఎకరాలు 4 ఎకరాలు కౌలు తీసుకొని వేలకు పెట్టుబడులు పెట్టి ఇవాళ నోటికాడికి వచ్చిన పంట పోయే వరకల్లా వాళ్ళ భార్య పిల్లలు మొత్తం ఏడుస్తూ కూర్చొని ఉన్నారు. కారణం ఏంటంటే ఈ అకాల వర్షాల వల్ల, ఈ తుఫాన్ల వల్ల ఎకరానికి 30 నుంచి 35 బస్తాలు అయితే అనుకున్నాం ఫస్ట్లో. అటువంటిది మొన్న తుఫాన్ వచ్చి పడిపోయిన తర్వాత కనీసం 15-20 బస్తాలు అయితే అనుకున్నాం. అటువంటిది ఇప్పుడు ఈరోజు అది కూడా లేకుండా మొత్తం నీళ్ళలో నానుతూ ఉంది. దీన్ని ఏం చేయాలో పాల్గొనే పరిస్థితిలో రైతున్నాడు. అలాగే శనగలు కూడా, నేను 10 ఎకరాలు వేసాను. 10 ఎకరాలు వేస్తే దాదాపు 80,000 పెట్టుబడి అయింది. 80,000 పెట్టుబడిలో ఇవాళ వర్షం పడి నీళ్ళు నిలబడితే మొక్క మొలవదు. ఆ మొక్క మొలవకపోతే పరిస్థితి రైతు పరిస్థితి దారుణం. అటువంటి పరిస్థితుల్లో రైతున్నాడు. దీన్ని బట్టి గవర్నమెంట్ ఎమ్మటే దీని మీద చర్యలు తీసుకుని దీని నష్టపరిహారాన్ని అంచనా వేసిన తర్వాత రైతులని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన గవర్నమెంట్ పై ఉంది. దాన్ని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.